భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. పూజ్యులు శ్రీ తెన్నేటి పూర్ణచంద్రరావు గారు రచించినటువంటి శ్రీ అరవిందుల దర్శన సంగ్రహం అనే పుస్తకం నుంచి మానవ వృత్తం హ్యూమన్ సైకిల్ అనే అధ్యాయాన్ని ఇప్పుడు విందాం. మానవ వృత్తం. శ్రీ అరవిందుల యోగం వ్యక్తి సంతృప్తి కోసం కాదు, మానవ జాతి కోసం, దైవం కోసం. దివ్య చైతన్యావతరణం మూలంగా మనం ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే వ్యక్తి వికాసం మాత్రమే సరిపోదు. ఇప్పటికన్నా మెరుగైన సంఘాలు, మెరుగైన మనుష్యులు కూడా కావాలి. వ్యక్తిగత అహంకారం ఒక్కటే చాలదు. సామూహిక సామాజిక అహం, సమాజ ఆధిపత్యం కూడా పూర్తిగా మార్పు పొందాలి. సామాజిక అహానికి ఉండే కోరికలు అంతులేనివి, అవన్నీ అంతరించిపోవాలి. శ్రీ అరవిందులు ఒక మహాతత్వవేత్త మాత్రమే కాదు, ఒక మహాసంఘతత్వవేత్త కూడా. సామూహిక మానవుడు, సమస్త మానవత అన్న అంశాల మీద ఆయన 2 గ్రంథాలు రచించారు. వాటిలో ఆయన వెల్లడించిన దృక్పథం నిరుపమానమైనది, ఇంతవరకు ఎవ్వరూ వెల్లడించనిది. ఆర్యపత్రికలో ద సైకాలజీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అనే శీర్షిక క్రింద ధారావాహికంగా వెలువడిన శ్రీ అరవిందుల వ్యాసాలను 1949 సంవత్సరంలో హ్యూమన్ సైకిల్, మానవ వృత్తము అనే శీర్షిక క్రింద గ్రంథ రూపంలో ప్రచురించడం జరిగింది. ద ఐడియల్ ఆఫ్ హ్యూమన్ యూనిటీ, మానవ సమైక్యతాదర్శం అనే గ్రంథం 1919లో ప్రచురింపబడింది. దాని 2వ ముద్రణ 1950లో జరిగింది. ఈ 2 గ్రంథాలు సామూహిక మానవుని సమస్యల గురించి చర్చించినప్పటికీ మానవ వృత్తం గ్రంథంలో సామాజిక దృక్పథం, మానవ సమైక్యతాదర్శం గ్రంథంలో రాజకీయ దృష్టి ప్రధానంగా గోచరిస్తాయి. మానవ వృత్తం. మానవ సమాజం 5 విస్పష్ట దశల గుండా పురోగమిస్తుందని శ్రీ అరవిందులు రాశారు. 1. సింబాలిక్ ఫేస్ అంటే ప్రతీకాత్మక దశ. 2వది టైపల్ ఫేస్, ఒక నమూనాకు చెందిన దశ. 3వది కన్వెన్షనల్ ఫేస్, ఆచార్య సాంప్రదాయ దశ. 4వది ఇండివిజువల్ ఫేస్, వ్యక్తిత్వ దశ. 5వది సబ్జెక్టివ్ ఫేస్, అంతరంగ దశ. ఈ గ్రంథంలో చివరి 2 దశలను గురించే చర్చించిన మొదటి అధ్యాయంలో మొదటి 3 దశలను కూడా సంగ్రహంగా పేర్కొని వివరించడం జరిగింది. వ్యక్తికి ఉన్నట్లే ప్రపంచానికి కూడా ఒక ప్రకృతి, ఒక అంతరాత్మ ఉంటాయి. అంతేకాదు, దేశాలకు, సమూహాలకు కూడా అంతరాత్మలుంటాయి. ఏకాంత జీవనంలో పరిణామం సాధ్యం కాదు. వ్యక్తి ఆధ్యాత్మిక వికాసంతో పాటు సామాజిక ఆధ్యాత్మ వికాసం కూడా పక్కపక్కనే జరగాలి. దైవం కేవలం వ్యక్తికి, అతీత స్థితికి సంబంధించి లేడు, ఆయన విశ్వమయుడు కూడా. దివ్య చైతన్యం కొద్దిమంది పరిణిత వ్యక్తులకు మోక్షాన్ని ఇవ్వడానికి దిగిరాలేదు. విశ్వమాతకు అందరూ బిడ్డలే. అందరి మీద ఆమె ప్రేమను కురిపిస్తుంది. వ్యక్తిత్వ వికాసము, విశ్వ వికాసము చేదోడు వాదోడుగా పరిక్రమిస్తాయి. భారతదేశంలో వేదయుగం ప్రతీకాత్మ దశ అంటే సింబాలిక్ ఫేస్. అందులో ఆధ్యాత్మిక తత్వమే ప్రధానం. మతాచారాలు, రూపాలు దానికి అంగాలు. ఇక్కడ ప్రతీదీ ఒక ప్రతీక. నమూనా దశలో ప్రతీకలు నమూనాలుగా మారిపోయాయి. ఆధ్యాత్మిక మతతత్వంగా ఉన్నది మనస్తత్వ నైతిక దశగా పరిణమిస్తుంది. కేవలం ప్రతీకలుగా ఉన్న యజ్ఞం, చతుర్వర్ణాలు మొదలైనవి నమూనాలు అయిపోతాయి. ఆచార్య సాంప్రదాయ దశలో ఆదర్శం కంటే దాని బాహ్య ప్రకటనలు, వ్యక్తికున్న శరీరం, దుస్తులు ముఖ్యమైపోతాయి. వర్ణాలు జన్మను బట్టి నిర్ణయం అవుతాయి. క్రమంగా కుల వ్యవస్థ రూపం ధరిస్తుంది. అర్ధహీన బాహ్యాచార్యాలు మనుష్యుల మీద నిరంకుశాధికారాన్ని సాగిస్తాయి. వ్యక్తిత్వ దశ ఈ ఆచార సాంప్రదాయ దశకు తిరుగుబాటుగా వస్తుంది.
పాతవన్నీ ధ్వంసమవుతాయి. న్యాయబద్ధమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. హేతువాదం, విజ్ఞాన శాస్త్రం యూరప్లో ఈ కార్యాన్ని నిర్వహించాయి. కానీ వీటి వలన సామూహిక తత్వం, మందతత్వం పెరిగి అంతులేని అధికార దాహంతో కూడిన రాజ్య వ్యవస్థ ఆవిర్భవించింది. మరొక వైపున హేతువు, వ్యక్తిత్వ సిద్ధాంతం రెండు లాభాలను సమకూర్చింది. అది ఒకటి సమానత్వం, సమాన అవకాశాల మీద నిర్మాణమైన ప్రజాస్వామ్య ఆదర్శం. రెండవది ఏంటంటే వ్యక్తికి వ్యక్తిగా ప్రాముఖ్యత, గుర్తింపు లభించడం. ప్రపంచ యుద్ధాల మూలంగా మానవ జాతికి సర్వనాశనం త్రుటిలో తప్పింది. అప్పటి నుంచి అంతరంగ వీక్షణం ప్రారంభమైంది. ఆత్మదర్శనం కోసం, ఆత్మసత్యంలో జీవించటం కోసం ప్రయత్నం ప్రారంభమైంది. అంతర్గత బాహ్య జీవితాలలో ఆత్మ సత్యానుభవం కోసం అన్వేషణ కొనసాగింది. ఇప్పుడు మనం ఈ చివరి దశలో ఉన్నాము. శ్రీ అరవిందులు అన్నారు, దివ్య పరిపూర్ణత మనకు ఎగువన ఎప్పుడూ ఉండనే ఉన్నది. కానీ ఆధ్యాత్మికత అంటే చైతన్యం లోపట దివ్యత్వాన్ని పొందడం, అంతరంగంలో బాహ్యంలో కూడా దివ్య జీవనాన్ని జీవించటం, వర్తించటం. ఇంకా ఏ తక్కువ అర్థాలు చెప్పినా అవి సరిపోవు, తడుములాటలు, వంచనలే అవుతాయి అని శ్రీ అరవిందులు అన్నారు. నాగరికత అభివృద్ధి కావటంతో పాటు ఆటవికత కూడా పెరుగుతూ వస్తున్నది. విజ్ఞాన శాస్త్రం ఈ అవాంఛనీయ పరిణామానికి ద్రోవ తీసింది. ఈనాటి ఆటవిక తత్వం ఆర్థిక రంగానికి చెందినది. తీరని పిపాసలతో అంతులేకుండా సంపదను కూడబెట్టడం ఒక్కటే నవీన ఆటవికుని లక్ష్యం. మాధుర్యం, ప్రకాశం, సౌందర్యం, నైతిక వైభవం, అలంకారిక విలువలు, వీటి గణ్యతే లేకుండా పోయింది. మరొకవైపు అతి సామాన్య భౌతిక అభిరుచులు కలిగినటువంటి సంస్కారహీనుడు తల ఎత్తాడు. మనకు కావలసింది సంస్కృతి కానీ నాగరికత కాదు. సంస్కృతి అంటే మనస్సుకు, సున్నిత గ్రహణాలకు చెందిన అంతరంగ సీమలను పెంపొందించటం. ఇది జరగాలంటే నైతిక తత్వం, సౌందర్యతత్వం మాత్రమే సరిపోవు. హేతువు, బుద్ధి కూడా చాలదు. మానవునిలోనూ ప్రపంచంలోనూ ఉన్న అంతరాత్మ, ఆత్మ, దైవం, వీటిని కనుగొనాలి. మానవుడైన, సంఘమైన ఆధ్యాత్మికంగా పెరిగి అంతరాత్మను కనుగొనటమే వాటి విముక్తికి సహజమైన ఒకే ఒక పరిష్కారం. జీవితం ఆత్మ ప్రకాశం మీదనే నిలబడాలి. భారతదేశంలో ఆ పని చేసిన ఆదర్శ మానవుడే ఋషి. అతడు వైజ్ఞానికాతీత, దివ్య చైతన్య ఆధ్యాత్మిక సత్యాన్ని దర్శించినవాడు. అతడే ప్రపంచ మానవ జాతికి మార్గదర్శకుడు కాగలవాడు. అంతరాత్మ సౌభాతృత్వం మీద, అహంకార మృతి మీద ఆధారపడినట్లయితే కమ్యూనిజం ఆ పని చేయగలదు. బలవంతపు సాహచర్యం, యాంత్రిక సోదరభావం ప్రపంచవ్యాప్త గందరగోళంలో అంతమైపోతాయి. సాంఘిక వికాస వృత్తం మలుపు తిరుగుతుంది. ప్రతీకలు, నమూనాలు, ఆచారాలు, వ్యక్తి హేతువు, మేధాశక్తి ద్వారా ఇది జరగదు. ఆధ్యాత్మిక తత్వం పెంపొందడం ఒకటే మార్గం. అయితే ఏ ఒక్క మహాత్ముని వల్లనో ఇది నెరవేరదు. ఈ ఆధ్యాత్మిక మానవులు, ఈ దైవ సైనికులు, ఋషులు అధిక సంఖ్యలో మార్పు రావటానికి తగిన పరిణామంలో రావాలి. అప్పుడే మానవ వృత్తం తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరగలుగుతుంది. వ్యక్తిలో మాదిరిగానే సంఘంలో కూడా అహంకార నిర్మూలన, దైవానికి ఆత్మసమర్పణ అనేవే పరిష్కారానికి మార్గం. నమస్తే.